హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. సో ఏంటి వీళ్ళు చిన్నపిల్లల్ని వేసుకొని షాపింగ్ మాల్లో కనిపిస్తున్నారు అనుకుంటున్నారా? సో ఇది నిజమేనండి. ఎందుకంటే మా చిన్న పాప బర్త్డే ఉంది ఇవాళ, మా చిట్టి రాజది. సో అందుకోసమే చెన్నై షాపింగ్ మాల్కి అయితే వచ్చేసాము. మా పిల్లల ప్రతి బర్త్డేకి మేమైతే చెన్నై షాపింగ్ మాల్లోనే బట్టలు తీసుకుంటాము. ఎందుకంటే అక్కడ కలెక్షన్స్ చిన్న పిల్లలకి చాలా బాగా అనిపిస్తాయి. మా చిట్టి రాజుకి ఫస్ట్ లైట్ పింక్ ఫ్రాక్ సెలెక్ట్ చేసాము. బాగుంది, కానీ ఎందుకో బర్త్డేకి కొంచెం ఇంకా హెవీ మోడల్ అయితే బాగుంటుంది అనిపించింది. ఫ్రాక్ అంటే ఇది కొంచెం బెటర్ లుక్ అనిపించింది. అంటే ఫ్రాక్ అంటే కూడా హెవీ మోడల్, చూడడానికి కూడా చాలా బాగుంది. కలర్ అయితే చాలా బాగా అనిపించింది పాపకి. సో ఫైనల్గా అయితే చిన్న పాపకైతే ఈ డ్రెస్ సెలెక్ట్ చేసాము. పెద్ద పాపకు వచ్చేసి 1 minute శారీ తీసుకున్నామండి. ఆమెకు శారీ అంటే చాలా ఇష్టం. సో ఆమె అనుకున్నట్టుగానే శారీ దొరికింది. ఫుల్ హ్యాపీ అయిపోయింది ఆమె. బర్త్డే రోజు మార్నింగ్ వేయడానికి ఒక ఫ్రాక్ అయితే తీసుకుంటున్నాము. సో ఆమె ఫ్రాక్ ఆమెనే సెలెక్ట్ చేసుకుంటుంది. చూడండి, చూసి అన్ని కలర్స్ అన్ని చెక్ చేసుకుంటుంది ఆమె ఏ ఫ్రాక్ బాగుందని. చిన్న పాప సెలెక్షన్ అయిపోయింది. ఇప్పుడు పెద్ద పాప సెలెక్ట్ చేసుకుంటుంది. చూడండి, ఆ బ్లాక్ కలర్ది బాగా నచ్చిందంట. మళ్ళీ దాన్నే చూపిస్తుంది ఆమె. ఫస్ట్ మెరూన్ కలర్ ఫ్రాక్ సెలెక్ట్ చేయడానికి ముందు కొన్ని రకాల మోడల్స్ అయితే చూసాము. ఆల్మోస్ట్ ఇవన్నీ అయితే ఫస్ట్ పెద్ద పాపకైతే వాడేసినాము. సో ఈమె కోసం అని చెప్పి మెరూన్ కలర్ ఫ్రాక్ అయితే సెలెక్ట్ చేసాము. మళ్ళీ ఒకసారి పిస్తా గ్రీన్ కలర్ అయితే వేసి చెక్ చేసాము. చాలా నార్మల్ అనిపించింది రెగ్యులర్ గా. ఆల్రెడీ మా పెద్ద పాపకి ఈ కలర్ అయితే వాడాము. సో దానికోసమని మళ్ళీ ఈ కలర్ అయితే క్యాన్సిల్ చేసేసాము. సో షాపింగ్ అంతా అయిపోయింది. ఫైనల్గా అయితే వాళ్ళ మమ్మీ అడుగుతుంది ఏ డ్రెస్ తీసుకుంటామని చెప్పి. ఒకటి వచ్చేసి లైట్ పింక్ ఉంది, ఇంకొకటి వచ్చేసి మెరూన్ కలర్ ఉంది హెవీ మోడల్. చూడండి, ఆమె హెవీ మోడల్ మెరూన్ కలర్ అయితే సెలెక్ట్ చేసింది. ఈసారి మా చిట్టి రాజా బర్త్డే సందర్భంగా ఫైనల్గా వచ్చేసి ఇద్దరికైతే మెరూన్ కలర్ డ్రెస్లు అయితే సెలెక్ట్ అయిపోయినాయి.
సో చెప్పండి ఫ్రెండ్స్, చెన్నై షాపింగ్ మాల్లో మా వీడియో ఎలా అనిపించింది, మా పిల్లల బట్టలు ఎలా ఉన్నాయి, ఇంకా మా చిట్టి రాజా హ్యాపీ బర్త్డే ఉంది, విష్ చేయాలనుకునే వాళ్ళు కామెంట్లో హ్యాపీ బర్త్డే చిట్టి రాజా అని చెప్పి అయితే విష్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్. మరొక వీడియోతో మీ ముందుంటా. ఇంకొకటి బర్త్డే వీడియో ఉందండి, ఆ బర్త్డే వీడియోతో మీ ముందుంటాను. అందాక బాయ్.